లక్ష పెట్టి 10 లక్షలు సంపాదిస్తా, 10 లక్షలు పెట్టి ₹1,00,00,000 సంపాదిస్తా. హలో అండి, నా పేరు రాజేష్ రాథోడ్, నేను మీ మార్కెట్ అన్న. ఈ రోజు టాపిక్ వచ్చేసి లాస్ రికవరీ. లాస్ రికవర్ చేయాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. అది ఏదో నిన్నటి లాస్ రికవర్ చేయాలి, లేదంటే ప్రీవియస్ లాస్ అంతా రికవర్ చేయాలి అని చెప్పి కూర్చుంటే ఇంకా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్ గా లాస్ అనేది బిట్స్ అండ్ పీసెస్ కింద రికవర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నేను లక్ష పెట్టి 10 లక్షలు సంపాదిస్తా, 10 లక్షలు పెట్టి ₹1,00,00,000 సంపాదిస్తా, ఒకటే రోజులో నేను ఇన్ని ట్రేడ్లు చేస్తా, ఒకటే రోజులో నేను ఇంత లాస్ రికవర్ చేస్తా అనుకొని కూర్చుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ లో ఎప్పుడైనా పేషెన్స్ అనేది కీ. సో పేషెన్స్ తో పాటు మైండ్ సెట్ అండ్ ఎమోషన్ కంట్రోల్. ఈ లాస్ రికవరీ అనేది మనకి ఒకవేళ ఒక రోజులో ఒక 10,000 లాస్ అయింది అనుకోండి, అది మన డైలీ లిమిట్ అనుకోండి, దాన్ని ఆ రోజుతోని మనం ఆపేయాలి. ట్రేడింగ్ అనేది ఆపేయాలి. ఆ రోజు సిస్టమ్ ఆఫ్ చేసేసి బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేదు అంటే సిస్టమ్ ముందు కూర్చోవద్దు. సో ఇంకోటి ఏంటంటే, ఆ 10,000ని 2,000 కానీ, లేదంటే 3,000 కానీ, లేదంటే 5,000 కానీ మీ కెపాసిటీ బట్టి ఏదో ఒక పాయింట్ పెట్టుకొని రోజుకింత రికవర్ చేసుకొని ఇన్ని డేస్ లో నేను రికవర్ చేసుకోగలుగుతాను అనే కాన్ఫిడెంట్ మైండ్ సెట్ తో మనం కానీ ట్రేడ్ చేస్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది. లేదు అంటే ఇంకా మీ ఇష్టం. నేను మీ మార్కెట్ అన్న. ఫాలో ఫర్ సైకాలజీ టిప్స్. థ్యాంక్ యూ.